హాయ్, నేను డాక్టర్ విజయలక్ష్మి కాచన, కన్సల్టెంట్ ఆబ్స్టిషన్ అండ్ గైనకాలజిస్ట్, అశ్విని హాస్పిటల్, కర్నూలు. పీరియడ్స్ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం ప్రతి సంవత్సరం మే 28వ తేదీని వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డేగా పరిగణిస్తారు. మన చుట్టూ ఉన్న సమాజాన్ని పీరియడ్ ఫ్రెండ్లీగా మార్చడం కోసం మనవంతుగా చేయాల్సిన అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎండ్ పీరియడ్ స్టిగ్మా. పీరియడ్ అనేది ఒక మహిళ జీవితంలో జరిగే సహజమైన ప్రక్రియ. వాటి గురించి బహిరంగంగా చర్చించడానికి ఎటువంటి సంకోచం ఉండకూడదు. లెట్స్ బ్రేక్ ద సైలెన్స్. మాట్లాడకపోతే సమస్యలు ఎప్పటికీ గుర్తించబడవు లేదా పరిష్కరించబడవు. పీరియడ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. మెన్స్ట్రువల్ హెల్త్ కోసం పీరియడ్ ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం. స్కూల్ లెవెల్ నుండే పిల్లలకి పీరియడ్స్ గురించి అవగాహన కల్పించడం ద్వారా సొసైటీలో కూడా యాక్సెప్టెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎండ్ పీరియడ్ పావర్టీ. అమ్మాయిలు, మహిళల ఆరోగ్యం కోసం పీరియడ్ ప్రోడక్ట్స్ లైక్ శానిటరీ ప్యాడ్స్, మెన్స్ట్రువల్ కప్స్ లాంటివి అందరికీ అందుబాటులో ఉండేటట్టు మరియు అఫోర్డబుల్ ప్రైస్లో లభించేట్టు చూసుకోవాల్సిన అవసరం ఉంది. పీరియడ్ ఫ్రెండ్లీ టాయిలెట్స్ ఫర్ ఆల్. పీరియడ్స్ టైంలో పరిశుభ్రత పాటించకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. స్కూల్స్ మరియు వర్క్ ప్లేసెస్లో పీరియడ్ ఫ్రెండ్లీ టాయిలెట్స్ ఉండేలా చూసుకోవాలి. అంటే వాష్రూమ్స్లో క్లీన్ వాటర్, హ్యాండ్ వాష్ కోసం సోప్ ఇంకా డస్ట్బిన్స్ ఉంచడం మన బాధ్యత. మెన్స్ట్రువల్ హెల్త్ సర్వీసెస్ ఫర్ ఆల్. మీకు మీ పీరియడ్స్కి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా మీ గైనకాలజిస్ట్ని సంప్రదించడానికి సందేహించొద్దు. లెట్స్ బ్రేక్ ది సైలెన్స్ అండ్ క్రియేట్ పీరియడ్ ఫ్రెండ్లీ వరల్డ్. థ్యాంక్ యూ.